18వ శతాబ్దంలో విక్రమరుద్రుని ఏలుబడిలో ధర్మవీడు వర్తక వృత్తికి ప్రసిద్ధి. ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి ఎంతోమంది వర్తకులు ధర్మవీడుకు వచ్చి వ్యాపారం చేసేవారు. ధర్మవీడులో సుదర్శనుడు, శ్రీగుప్తుడు అనే ఇద్దరు ఆప్తమిత్రులుండేవారు. శ్రీగుప్తుడు కోపశాలి, మహాలోభి. సుదర్శనుడు మృదు స్వభావి, దయాగుణం గలవాడు. వారిద్దరూ బాల్యం నుండి మంచి మిత్రులు. ఒకరోజు వారిద్దరూ తమ నగరంలో ఉన్న పెద్ద అంగడికి వెళ్ళారు. గమనించావా శ్రీగుప్త, పెద్ద అంగడి ఎంతగానో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు 5-6 దుకాణాలు మాత్రమే ఉండేవి. నిజమే మిత్రమా, అప్పట్లో పెద్ద షావుకారు గారి దుకాణం తప్ప మిగతావన్నీ చాలా చిన్న దుకాణాలు. అవును, పెద్ద షావుకారు గారి దుకాణం ఎప్పుడు వెళ్ళినా రద్దీగా ఉండేది. ఎవరికి నిత్యావసర సరుకులు కావాలన్నా వారి దుకాణానికే వెళ్ళేవారు. అవును, ఇప్పుడు మాత్రం ధర్మవీడు వారే కాదు, ఇరుగు పొరుగు ప్రాంతాల నుండి చాలా మంది వర్తకులు వచ్చి బోలెడన్ని దుకాణాలు నెలకొల్పారు. మిత్రమా, మనం మాత్రం ఇంకా ఎంతకాలం ఇలా ఖాళీగా ఉండటం? మనం కూడా వ్యాపారం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? సుదర్శన, చాలా మంచి ఆలోచన. మనం కూడా వ్యాపారం చేసి బాగా ధనం కూడబెట్టాలి. మిత్రమా, ధనం ముఖ్యమే, కానీ ధనం మాత్రమే ప్రధానం కాదు. నలుగురిలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా ముఖ్యం. నువ్వు చిన్ననాటి నుండి ఇలానే ఏవేవో చెప్తూ ఉంటావు. నా దృష్టిలో ధనమే అన్నిటికీ మూలం. అయినా చిన్ననాటి నుండి మన మధ్య ఉన్న వాదనేగా ఇది. వారిద్దరూ తమకు అవగాహన మరియు నైపుణ్యం గల వ్యాపారం ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. గుప్తుడు తనకు ఎంతో నైపుణ్యం గల మట్టి పాత్రలు, కుండలు, కూజాల వ్యాపారం ప్రారంభించగా సుదర్శనుడు ఆహార ధాన్యాల వ్యాపారం ప్రారంభించెను. సుదర్శనుడు తన మృదు స్వభావంతో అతి తక్కువ కాలంలోనే వ్యాపారంలో బాగా రాణించడమే కాకుండా ఆ నగరంలో గౌరవ మర్యాదలు సంపాదించగలిగాడు. మరోవైపు శ్రీగుప్తుడు తన లోభితనం మరియు కోపం వల్ల వ్యాపారంలో నష్టంతో పాటు చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. శ్రీగుప్తుని దుస్థితిని గమనించిన సుదర్శనుడు తన మిత్రుడికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ మరునాడే శ్రీగుప్తుని వద్దకు వెళ్ళి, శ్రీగుప్త, ఎలా ఉన్నావు మిత్రమా? అసలేం బాలేదు మిత్రమా, వ్యాపారం అసలు సాగటం లేదు. బాగా నష్టం వచ్చింది. ఏం చెయ్యాలో తోచటం లేదు. అధైర్యపడకు శ్రీగుప్త, ధైర్యంగా ఉంటూ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు విజయం తప్పక వరిస్తుంది. అయినా నేను నిన్ను ఒక సహాయం కోరటానికి వచ్చా. మన ధర్మవీడికి పక్కన ఉన్న శ్రీరంగాపురంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్నా. కానీ నే ఒక్కడనే మొత్తం వ్యాపారం చూసుకోలేను. నీవు కూడా నాతో చేరితే మనిద్దరం కలిసి వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇక పెట్టుబడి అంటావా, అది నేను చూసుకుంటా. వారిద్దరూ ధర్మవీడు పక్కనే ఉన్న శ్రీరంగాపురం బయలుదేరారు. శ్రీరంగాపురంలో అతి స్వల్పకాలంలోనే వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఒకనాడు వారిద్దరూ ధర్మవీడు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో శ్రీగుప్తుడు తన మిత్రుడితో ఇలా అన్నాడు. మిత్రమా, ఇంత ధనంతో ఊరిలోకి వెళ్ళటం మంచిది కాదు. అసలే మన ఊరిలో చాలా మంది అసూయాపరులున్నారు. సరే మిత్రమా, నీవు చెప్పినట్టుగానే ఆ మర్రి చెట్టు కింద ఒక గోయను తీసి మన ధనాన్ని ఇక్కడే దాచి ఉంచుదాము. మర్రి చెట్టు కింద ధనాన్ని దాచిపెట్టి వారిద్దరూ ధర్మవీడు చేరుకున్నారు. ఒకరోజు శ్రీగుప్తుడు సుదర్శన ఇంటికి వచ్చి, మిత్రమా, నాకు కొంత ధనం అవసరం ఉంది. మనం దాచిపెట్టిన ధనంలో నా వాటా నుండి కొంత కావాలి. మనం ధర్మవీడు వచ్చి కూడా చాలా రోజులైంది. పద శ్రీగుప్త, ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి మన ధనాన్ని తెచ్చుకుందాం. ఆశ్చర్యంగా ఉంది, మనం ఇక్కడే దాచి ఉంచిన ధనం ఎలా మాయమైంది? ధనాన్ని నువ్వే దొంగిలించి ఉంటావు. ఇక్కడ ధనాన్ని దాచిన విషయం
నీకు నాకు తప్ప మరెవరికీ తెలియదు. మిత్రమా, నిజం చెప్తున్నా, ఆ ధనం ఏమైందో నాకు తెలియదు. నువ్వు దొంగిలించావు కనుకే ఇన్ని రోజుల నుంచి ధనాన్ని గురించి ఏమీ మాట్లాడలేదు. అయినా నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా? సుదర్శన, మర్యాదగా నా ధనాన్ని నాకు ఇచ్చేయి, లేదంటే రాజుగారికి ఫిర్యాదు చేస్తాను. మిత్రుడికి సహాయం చేద్దామనుకుంటే ఇలాంటి అపవాదు తనపై పడిందని సుదర్శనుడు చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు శ్రీగుప్తుడు రాజుగారి కొలువుకు వెళ్లి సుదర్శనుడిపై ఫిర్యాదు చేసెను. మహారాజా, ఈ సుదర్శనుడు నా ధనాన్ని దొంగిలించాడు. దయచేసి తమరే అతని నుండి నా ధనాన్ని నాకు ఇప్పించండి. సుదర్శన, నీవు ఈ శ్రీగుప్తుని ధనాన్ని దొంగిలించావని అంటున్నాడు. ఏంటి నీ సమాధానం? మహారాజా, మంచికి పోతే చెడు ఎదురైంది అన్న చందంగా తయారైంది నా పరిస్థితి. కష్టాల్లో ఉన్న నా మిత్రుడికి సహాయం చేయాలి అనే సదుద్దేశంతో శ్రీరంగాపురంలో నూతన వ్యాపారం ప్రారంభించాను. నా మిత్రుడిని అందులో భాగస్వామిని చేశాను. నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడి ధనం కూడా నేనే స్వయంగా పెట్టాను. మేమిరువురం వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జించి ధర్మవీడి తిరిగి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో నా మిత్రుడు నేను కలిసి ఆ ధనాన్ని ఒక మర్రి చెట్టు కింద దాచి ఉంచాము. తిరిగి వెళ్ళి చూడగా ఆ మర్రి చెట్టు కింద ఉన్న ధనం మాయమైపోయింది. నా మిత్రుడేమో ఆ ధనం నేనే తీసి ఉంటానని అనుమానపడుతున్నాడు. కానీ ఏమి జరిగిందో నాకైతే నిజంగా తెలియదు మహారాజా. శ్రీగుప్త, సుదర్శనుడే నీ ధనాన్ని దోచాడు అంటానికి ఏదైనా సాక్ష్యం చూపగలవా? మహారాజా, సుదర్శనుడే దొంగిలించాడనటానికి ఆ చెట్టే సాక్ష్యం. ఆ చెట్టు సాక్ష్యం చెప్పగలదు. ఆ మాట విని సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు తన సైన్యంతో ఆ చెట్టు వద్దకు బయలుదేరెను. వృక్షరాజమా, నీ చెంత వీరిరువురు దాచి ఉంచిన ధనాన్ని ఎవరు దొంగిలించారో తెలుపగలవా? మహారాజా, మీ ధైర్య సాహసాలను గురించి, మీ ధర్మ నిరతిని గురించి ఎంతో మంది మాట్లాడుకుంటూ ఉండగా నేను విని ఉన్నాను. అటువంటి మీరు సాక్ష్యం కొరకు నా వద్దకు రావటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. ఇక సాక్ష్యం అంటారా? ఆ ధనాన్ని సుదర్శనుడే దొంగిలించాడు మహారాజా. నేను నా కల్లారా చూచి ఉన్నాను. బలా, ఇది చాలా మహిమగల వృక్షము. ఈ వృక్షం గురించి వృక్ష శాస్త్రంలో వివరంగా ఉంది. ఈ వృక్షానికి తైలాభిషేకం చేసి ఆ చెట్టు త్వరలో అగ్నిగుండాన్ని నిలిపితే ఈ వృక్షము బంగారు వృక్షంగా మారుతుంది. దీని ఆకులు, కొమ్మలు బంగారు వర్ణంలోకి మారుతాయి. కాయలు, పువ్వులు వజ్రాలుగా మారుతాయి. ఎవరక్కడ? వెంటనే ఈ చెట్టుకి తైలాభిషేకం చేసి ఆ చెట్టు త్వరలో అగ్నిగుండాన్ని వెలిగించండి. రాజుగారి భటులు చెట్టుపై నూనె పోసి నిప్పంటించగా చెట్టు త్వరలో నుంచి ఒక వ్యక్తి అరుచుకుంటూ బయటికి వచ్చాడు. మన్నించండి మహారాజా, మన్నించండి, మన్నించండి మహారాజా, మన్నించండి. ఆ శ్రీగుప్తుడే. మీరు వచ్చినప్పుడు చెట్టు త్వరలో కూర్చుని తప్పుడు సాక్ష్యం చెప్తే 100 వరహాలు ఇస్తా అన్నాడు. వరహాలకు కక్కుర్తిపడి నేను ఈ తప్పుడు సాక్ష్యం చెప్పాను. నన్ను క్షమించండి మహారాజా. ఆ విధముగా విక్రమరుద్రుడు తన తెలివితేటలతో శ్రీగుప్తుడి కుట్రను ఛేదించాడు. శ్రీగుప్త, కష్టాల్లో ఉన్న నిన్ను ఆదుకోవాలని చూసిన సుదర్శన్ని మోసం చేయటం తీవ్రమైన నేరం. ఇతన్ని బంధించండి అంటూ తన భటుల్ని ఆజ్ఞాపించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.